ఎస్ఎస్సి ఇంగ్లీష్ ని క్రాక్ చేయడం కోసం మేము ఒక ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసాము. అది ఫాలో అయ్యి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆ ప్రియారిటీ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసామో చూద్దాం రండి. ప్రియారిటీ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసామో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసాము. సో 2025 లో 46 షిఫ్ట్ల ఎగ్జామ్ అనేది జరిగింది. 46 షిఫ్ట్లు అంటే 4600 క్వశ్చన్స్. సో ఈ సిలబస్ యొక్క ఈచ్ సెక్షన్ కానీ కన్సిడర్ చేస్తే 1150 క్వశ్చన్స్ అనేది మనకి అవైలబుల్ ఉంటాయి. ఆ 1150 క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేసి ఈ ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసాము. ఇది ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్ కోసం క్రాక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దేనికి ఎక్కువ వెయిటేజ్ అనేది అర్థమవుతుంది. రెండోది ఇది సిలబస్ అనాలిసిస్ పార్ట్ 4. సో ఇంతకు ముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేసాము రిమైనింగ్ సిలబసెస్ మీద. అది కూడా వెళ్ళి ఒకసారి మా ఛానల్లో చూడండి. ఇక్కడ మీరు ప్రియారిటీ లిస్ట్ అనేది మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ప్రియారిటీ లెవెల్స్ అనేది మెన్షన్ చేసాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ 1150లో ఏ టాపిక్ నుంచి ఎన్ని సార్లు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసాము. P1, P2, P3. P1 అంటే హైయెస్ట్ ప్రియారిటీ, అది ఖచ్చితంగా చదవాలి. P2 దాని తర్వాత ప్రియారిటీ, నెక్స్ట్ దాని తర్వాత P3. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ తక్కువ వచ్చినా కూడా P1 ఎందుకు పెట్టామంటే ఇది ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయగలమని. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ ఇమేజ్ ని సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇది సేవ్ చేసుకుని ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉందో దాని ప్రకారం ప్రిపేర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ రెండోది P1 కంప్లీట్ అయినాక P2కి వెళ్ళండి, P2 కంప్లీట్ అయినాక P3కి వెళ్ళండి. సో దానివల్ల ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.